సామాజిక అస్త్రం మరొక ఎంప్లాయ్ ఉన్నారు కర్నూలు నుంచి మహీరా. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఏ డిపార్ట్మెంట్ మేడం? మా హస్బెండ్ జాబ్ చేస్తారండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. ఓకే, అది చెప్పడానికి కాల్ చేశాను. ఏం లేదని ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏమి పిఆర్సీ ఇవ్వడం లేదు, ఏమి ఇవ్వడం లేదు. మాకైతే నెల నెల జీతాలు కూడా సరిగ్గా రావండి. మా పిల్లలు చదువుకుంటున్నారు. చదువుకుంటా అంటే ఫీజులు కట్టడానికి మేము గోల్డ్ లోన్ పెడతాము, హౌస్ లోన్ తీసుకున్నాము. హౌస్ లోన్ కు ఇది ఈఎంఐ పెరిగిపోతుందని గోల్డ్ లోన్ పెట్టి ఈఎంఐ తీసుకొస్తున్నాము. ఎట్లా తీసుకుంటున్నాం చూడండి, ఎట్లా బాధ పెడుతుంది గవర్నమెంట్ మాకు. నేను వస్తానే ఇస్తాను మీకు అంటే మేము లైన్లలో నిలబడి ఓట్లు వేసాము. ఓట్లు వచ్చినాక ఇట్లా నా చేసేది, ఆ గవర్నమెంట్ ఇట్లా చేసింది, ఈ గవర్నమెంట్ ఇది ఇట్లా చేస్తుంది, మాకు అన్ని అన్యాయాలే చేస్తుంది. జగన్ చూస్తే అట్లా చేశాడు, ఈ అప్ప చూస్తే ఇట్లా చేస్తున్నాడు. ఏం చేస్తున్నారండి వీళ్ళు? అక్కడ నుంచి అమిత్ షా కాడ నుంచి డబ్బులు తెచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేయడం లేదు, రాజధాని కూడా కట్టడం లేదు, ఇట్లా ఉద్యోగస్తులకు ఏమి ఇవ్వడం లేదు. ఏమన్నా చేస్తే ఉద్యోగులకే జీతాలన్నీ అయిపోతున్నాయి, డబ్బులన్నీ మేము తెస్తున్నాము, ఉద్యోగులే తీసుకుంటున్నారు మొత్తం అమౌంట్ అంటున్నారు. ఏం తీసుకుంటున్నారు, ఏం తీస్తున్నారు? మాకేం చదువురాదా? చదువురాని వాళ్లకు ఉద్యోగస్తులకు వచ్చేస్తున్నారా ఏమన్నా? చదువురాని వాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నారు, మొత్తం జీతం వాళ్ళకే వెళ్ళిపోతుంది, మేము తెస్తున్న అమౌంట్ వాళ్ళకే వెళ్ళిపోతుంది. వాళ్ళ మంత్రులు వచ్చి టీవీలో చెప్తారు, చదువుకోని వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు. వీళ్ళు ఉద్యోగస్తులకు ఎలా టార్చర్ చేస్తున్నారంటే అట్లా టార్చర్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పోండి అనడము, ఎక్కడ పడితే అక్కడ మార్చేయడము, ట్రాన్స్ఫర్లు చేయడం ఎప్పుడంటే అప్పుడు. చాలా హెరాస్ చేస్తున్నారండి ఉద్యోగస్తులకు. విపరీతమైన అప్పుడు అయితే అశోక్ బాబు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు, ఇప్పుడు ఎక్కడ పోయినాడు? ఉద్యోగుల సమస్యలు కనబడడం లేదా ఎప్పకు? జగన్ ఉన్నప్పుడు అయితే 2 రోజులు ఒకసారి ఇంటర్వ్యూ చేస్తా ఉండే. అవునండి, ఇప్పుడు అశోక్ బాబు గారు లేరులే, ఎన్జిఓ నాయకుడు వేరే అతను ఉన్నారు, విద్యాసాగర్ అని. ఆయన ఆల్రెడీ అశోక్ బాబు గారు ఎమ్మెల్సీ అయ్యారు, ఆయన రాజకీయ ప్రాబల్యం ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే వచ్చింది సమస్య ఏంటంటే, ఉద్యోగుల తరపున పోరాటం చేయాల్సినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారంతా వారి రాజకీయ మనుగడ కోసం పోరాటం చేసుకున్నారు, వారికి వారు ప్రయత్నాలు చేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇది మా మాట కాదు, మీ ద్వారా వస్తున్నటువంటి మాటే. ఏమి పని చేయడం లేదు, ఉద్యోగ సంఘాలు ఉండేది ఎందుకు అనిపిస్తుంది మాకు. అవును, వాళ్ళకి అమరిపోయినారా వాళ్ళు అనిపిస్తుంది నాకైతే. వీళ్ళైతే మాట్లాడలేరని మేమైతే మాట్లాడగలం, వీళ్ళు ఉద్యోగస్తులు ఏం మాట్లాడడం లేదు. ఎందుకు మా మీద వస్తుంది, ఎక్కడ ఏంది మా మీద వస్తుందండి? అన్ని కష్టాలే ఉన్నప్పుడు ఏంది వస్తుంది? రిటైర్మెంట్ తీసుకున్నా డబ్బులు ఇవ్వడం లేదు, నెలకు జీతాలు ఇవ్వడం లేదు. ఎందుకండి గవర్నమెంట్ పరికరాని గవర్నమెంట్ ఎందుకు ఇది ఉండేది? నాకైతే అట్లా అనిపిస్తుంది. నా ముందర ఆయప్ప ఉంటేనేనా నేను ఇదే క్వశ్చన్లు అడుగుతాను. నాకేం భయం లేదండి, ఎందుకు భయం? మేము బేసిక్ గెలిపించింది మీకు. అవునవును, రైట్ మేడం. మీ పెయిన్, మీ ప్రాబ్లం అంతా కూడా మీ వాయిస్ని మా వాయిస్గా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు కాల్ చేసి మీ ఆవేదనను తెలియజేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి మీకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఉద్యోగ సంఘాలకు ఏమన్నా కొంచెమన్నా బుద్ధి జ్ఞానం, ఇంకిత జ్ఞానం అనేది ఉందా లేదా అని నాకు అట్లే అనిపిస్తుంది. ఏమి ఒక్కటి కూడా అడగరు. ఏమి పెద్ద సినిమా స్టార్ పోయి చూడటానికి మీరు నోరులో నుంచి మాట రావా మీకు ఏమన్నా? మాకు ఇన్ని కండిషన్లు ఉన్నాయి, మాకు ఇన్ని ఇవ్వాలి, మీరు వస్తానే ఇస్తారన్నారు, అయ్యారని ఇస్తామండి మీరు అని అడగాల కదా లేదా? వాళ్ళు ఏమి ఊరికే వాళ్ళ టీ కాఫీ తాగడానికి వెళ్తారా? మా ఇంటికి రండి, మేమే పెట్టేస్తారు మీరందరికి, అప్పుడైనా అడగండి. మీరు ఎంచుకుంది నెల నెల మీరు కూడా డబ్బులు తీసుకుంటారు కదా సంఘాల కోసం అని, దీనికోసం అని, దానికోసం అని పోయి మీరు సంఘాలకు ఇంటి రెంట్లను మాఫ్ చేసుకుని వస్తారా? రైట్, మీ ఆవేదన అర్థమైంది మేడం. ఇంకా చాలా మంది కాల్స్ ఉన్నారు, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మహీరా గారు. నిజంగా ఆవిడ క్వశ్చన్ ఒకటే, ఈ ఉద్యోగ సంఘ నాయకులు ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు,